హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లీలా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇంట్లోనే ఈజీగా చికెన్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పిజ్జా బేస్కి పిండి ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్ ఆఫ్ వామ్ వాటర్ యాడ్ చేస్తున్నా. లైట్ వేడి ఉంటే చాలు. దానికి ఇక్కడ డ్రై ఈస్ట్ 1 ప్యాకెట్ తీసుకున్నా. ఇది అరౌండ్ 9 గ్రామ్స్ ఉంటుంది. దానికి ఒక స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నా. ఈ రెండింటిని మిక్స్ చేసి మనం పక్కన పెట్టేసి ఒక 5 మినిట్స్లో మనకి ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. ఒక్కసారి మిక్స్ చేసుకున్నాక 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మిక్స్ చేసి మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మనం తీసుకున్న ఇప్పుడు ఒక కప్కి 1 కప్ ఆఫ్ వాటర్కి 2 కప్స్ ఆఫ్ ఫ్లోర్ పడుతుందన్నమాట పిండి. సో నేను ఇక్కడ 1.5 కప్ ముందే యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆల్రెడీ కొంచెం వాటరీగా ఉంది. ఇంకొంచెం పిండి యాడ్ చేస్తే సరిపోతుంది. సో రెస్ట్ ఆఫ్ ద హాఫ్ కప్ నేను ఇక్కడ యాడ్ చేసి ఇప్పుడు చేతితో మంచిగా మనము ముద్దలాగా చపాతీ పిండి కానీ ముద్ద ఎలా చేసుకుంటామో అలా కొంచెము అంతా పిండి మొత్తం దగ్గరకు తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకుంటే అయిపోతుంది. సో లాస్ట్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఒక్కసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేస్తే మంచిగా డో అవుతుంది అనమాట. చేతికి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారా ఎక్కడ నా చేతికి అంటట్లేదు. మంచిగా ఇలా రోల్ చేసేసుకుంటే సాఫ్ట్ డో లాగా ఫామ్ అవుతుంది. అండ్ దీనికి ఈ మనం తీసుకున్న బౌల్కి అంచులు కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే పొంగినప్పుడు సైడ్ అంతా అతుక్కుపోకుండా మంచిగా తర్వాత ఊడొస్తుంది అనమాట. ఇప్పుడు మనము చికెన్ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను చికెన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇలా ఉంటేనే పిజ్జాకి బాగుంటుందన్నమాట, పెద్ద పెద్దవి కాకుండా. ఇందులోకి నేను ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నిటిని మిక్స్ చేసి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ప్యాన్ తీసుకొని ఇలా ఓపెన్గా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకూడదు. ఇక్కడ మూత పెడితే మరీ ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి. మళ్ళీ అవన్నీ డ్రై అవ్వాలంటే అలాసేపు కుక్ చేయాల్సి వస్తుంది. సో యూజువల్లీ మనకి 5 to 10 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నేను ఓపెన్గా పెట్టి ట్రై చేసినా కూడా కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా. సో ఆ వాటర్ కూడా మొత్తం అయిపోయే వరకు ఫ్రై చేస్తే పీసెస్ మంచిగా రెడ్డిష్ కలర్లోకి చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి మనకి ఫ్రై అయ్యేలోపు మనము ఈ స్టఫింగ్కి కొన్ని వెజ్జీస్ కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను దానికి బెల్ పెప్పర్ ప్రిఫర్ చేస్తున్నాను, గ్రీన్ అండ్ రెడ్ కలర్. సో ఎక్కువ తీసుకోను అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. పిజ్జా టాపింగ్స్ అన్నది మన ఓన్ చాయిస్ అనమాట. నేను వెజ్జెస్ కూడా ఉంటే బాగుంటుందని కట్ చేసుకుంటున్నాను. ఈ లోపల మన చికెన్ కూడా అయిపోయింది. ఉత్త చికెన్ కూడా వేసుకొని కూడా పిజ్జా చేసుకోవచ్చు, ఎటువంటి వెజిటబుల్స్ యాడ్ చేయకుండా. అన్నీ రెడీ అయిపోయినాయి కదా, మన పిజ్జా బేస్ని రెడీ చేసుకుందాం ఇంక ఇప్పుడు. సో చూసారు కదా మన పిండి మంచిగా ఎయిరీగా ఫర్మెంట్ అయింది. చాలా మెత్తగా అసలు ఎంత ఫ్లఫీగా వచ్చిందో చూడండి. ఫైనల్గా ఒక్కసారి మళ్ళీ పిండి మొత్తాన్ని దగ్గరికి తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ ఫ్లోర్ తీసుకున్నా కదా, సో 2 పిజ్జా చేస్తున్నాను నేను ఇక్కడ. సో మనం ఎన్ని తేయాలనుకుంటే ఆ క్వాంటిటీ అన్నది మనం బేస్ చూసుకొని చేసుకోవటమే. అండ్ ఇందులో డిపెండ్స్ ఏంటంటే మనం థిన్గా చేస్తున్నామా బేస్ అన్నది, లేదా థిక్గా రోల్ చేస్తున్నామా అన్న దాని మీద చాలా డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే పిండితో మనము సింగిల్గా కూడా ఒకటే పిజ్జా చేయొచ్చు, లేదనుకుంటే వీటితో 3 పిజ్జా చేయొచ్చు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ థిన్ ద బేస్ ఈస్ గోయింగ్ టు బీ. ఇక్కడ నేను పిజ్జా బేక్ చేసే ఈ ట్రే తీసుకున్నాను. సో దీనిపైన డైరెక్ట్గా రోల్ చేస్తున్నాను అనమాట. లేదనుకుంటే మనము దీనిపైన మళ్ళీ బేకింగ్ షీట్ని పైన స్ప్రెడ్ చేశాక దానిపైన కూడా ఇలా మనం రోల్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం ఈ పిండి మొత్తాన్ని ఇలా మెత్తగా, నేనైతే పల్చగా ప్రిఫర్ చేస్తాను. కొంతమంది చాలా థిక్గా కూడా చేస్తారు. నేనైతే పల్చగా ప్రిపేర్ చేసి దీని మొత్తాన్ని ట్రే మొత్తాన్ని స్ప్రెడ్ చేశాను. చూసారు కదా ఎంత చక్కగా స్ప్రెడ్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఒక ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ పెడదాము ఆ బేస్ మొత్తానికి. సో దాన్ని మంచిగా ఎయిర్ లోపలికి వెళ్ళి కుక్ అవుతుంది అనమాట. ఇంకా నేను పిజ్జాకి సాస్ వచ్చేసి ఇది తీసుకున్నాను ఎడెకా స్టోర్లో. ఇట్లా బేసిస్ ఫర్ పిజ్జా, పాస్తా అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి కావాల్సిన టొమాటో అన్ని వెజిటబుల్స్ వేసి సాస్ ప్రిపేర్ చేస్తారు. అండ్ మనము దీన్ని ఈ పిజ్జా బేస్ మీదకి ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకున్నాక ఫస్ట్ ఒక లేయర్కి పిజ్జా కొంచెం చీజ్ వేస్తాను, ఎక్కువ వేయట్లేదు, జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేశాక అప్పుడు మనం
చూస్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ దాని మీద ఒకవేళ వెజిటేబుల్ పిజ్జా చేసుకున్నా కూడా ఇలా మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ యూస్ చేయొచ్చు. ఒక్కొక్క దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. ఇక్కడ నేను రెడ్, గ్రీన్, బెల్ పెప్పర్ అండ్ వైట్ ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను. ఇవి పీసెస్ కట్ చేసుకోవడం మన చాయిస్ అనమాట. అండ్ అయిపోయాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే పిజ్జా మొత్తము మనం ఎవ్రీ బైట్లో కూడా చికెన్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్లీ పైన కూడా ఇంకా లాస్ట్ లేయర్ ఆఫ్ చీజ్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇక్కడ నేను టాపింగ్కి మొజరెల్లా చీజే యూస్ చేస్తున్నాను. ఇదైతే పర్ఫెక్ట్ ఆప్షన్ అనమాట. మనకి పిజ్జాకి అయితే మంచి చీజీ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది బేక్ అయిన తర్వాత. ఈ స్టోర్స్లో చీజ్ అనేది చాలా రకాలు ఉంటాయి, పిజ్జాకి కూడా యూస్ చేస్తారు అంటారు, కానీ బట్ మొజరెల్లా చీజ్ అనేది అయితే మాత్రం బెస్ట్ ఆప్షన్. అది చాలా బాగుంటుంది. సో ఇంకా నేనైతే ఓవెన్ని ప్రీహీట్ చేశాను. ప్రీహీట్ అయిపోయిన తర్వాత 220 degrees టెంపరేచర్లో ఇక్కడ ఈ పిజ్జాని బేక్ చేస్తున్నాను. నెక్స్ట్ నా ఓవెన్ వచ్చేసి కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. సో అందుకని నా టెంపరేచర్ బేస్డ్ మీద 25 to 30 minutes టైం పడుతుంది అనమాట కుక్ అవ్వడానికి. ఇంకా అది పెట్టేశాక ఇంకా బేస్ ఉంది కదా, సో దాంతో కూడా మళ్ళీ ఇంకో పిజ్జాని రెడీ చేసా. దీనిపైన నేను ఇక్కడ బ్లాక్ ఆలివ్స్ని టాపింగ్కి యూస్ చేశాను. నాకైతే ఆలివ్స్ టేస్ట్ చాలా నచ్చుతుంది. మా వారికి ఇష్టం లేదు, తనకంటూ విడిగా ఇట్లా చేశాను అనమాట. ఫస్ట్ చికెన్ ఎక్కువ వేసి. సో మన ఫస్ట్ చికెన్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చూడటానికి ఎలా ఉంది, మీకైతే నచ్చిందా? నాకైతే మాత్రం మళ్ళీ నోరు ఊరుతుంది, ఎప్పుడెప్పుడు చేసుకుందామా అనిపిస్తుంది మళ్ళీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. పిజ్జా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బట్ చేయటం చాలా కష్టము అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి. ఎంతో సింపుల్గా ఏ హడావిడి లేకుండా చక్కగా చికెన్ పిజ్జాని చేసుకొని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, మన ఆలివ్ పిజ్జా కూడా రెడీ అయిపోయింది. పిజ్జా చూడటానికి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అన్ని కలర్స్ ఉన్నాయి. హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మరి ఇంతమందికి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.